ఇప్పుడు అశోక్ గారు, ఇది ల్యాండ్ సెటిల్మెంట్ కోసం చంపేశారు అని కొత్త ఇదిని తీసుకొచ్చారు జడ శ్రవణ్ కుమార్ గారు. అసలు ఇప్పటిదాకా మనం ఈ కేసులో పూర్వపరాలు అన్ని మాట్లాడుతున్నాం. లాకప్ డెత్ జరిగిందా లేదా, కస్టడీలో టార్చర్ జరిగిందా లేదా, ఎలాగా ఇది చేశారు, ఎలాగ అరెస్ట్ చేశారు, ఎలా మిస్ అయ్యాడు, ఇవి మాట్లాడుతున్నాం. కానీ అసలు ఏంటి ఇష్యూ, ఏంటి ఏ ఇష్యూ మీద ఇతన్ని చంపే అవకాశం ఉంది అంటే ఆయన ల్యాండ్ సెటిల్మెంట్ కోసం చంపేశారు అనేటువంటి ఒక వాదనని తీసుకొచ్చారు కదండి, దాన్ని ఎలా చూడాలి సార్? అసలు విషయం ఇంతవరకు ఎవరికి తెలీదు, ఏది బయటికి రాలేదు, అది రాదు కూడా. ఎందుకంటే ఒక సామాన్య సిటిజన్ అతన్ని చంపేయాల్సినంత నేరం కూడా అక్కడ ఏమీ లేదు. అతను చంపడం వల్ల పోలీసులకి పెద్ద ఉపయోగమూ లేదు. ఏదో సంథింగ్ ఈజ్ దేర్ బిహైండ్ ది స్క్రీన్, ఎక్కడో ఏదో ఉంది, చాలా ఉంది, పెద్ద విషయమే ఉంది, దాన్ని బయటికి రానివ్వట్లేదు. ఏం జరుగుతుందో మనకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ ఈ వ్యవహారంలో చాలా లోతుగా వెళ్ళాలి. అందుకే మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, లోకల్ పోలీసులు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి, వాళ్ళే ఎఫ్ఐఆర్ చేసి, వాళ్ళే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి, రేపు వాళ్ళే సాక్ష్యం చెప్తే ఈ కేసు ఎందుకు నిలబడదండి? కనీసం మినిమం సిబిఐకి ఇచ్చారు అనుకోండి, ఎంతో కొంత ఏం జరిగింది అన్నది, శిక్ష పడినా పడకపోయినా వాస్తవాలు ఏం జరిగింది అనేది కనీసం పబ్లిక్ తెలుస్తాయి. ఆ ఇన్వెస్టిగేషన్ ద్వారా డైరెక్ట్ చెప్పకపోయినా సర్కమ్స్టెన్స్ లో ఆ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఏమవుతుందంటే, ఇది జరిగి ఉంటుంది ఒక హైపోథెటికల్ క్వశ్చన్స్ లో మనం పోవచ్చు. పదే పదే సిబిఐ అంటున్నారు కదా. ఇక్కడ మానవ హక్కుల కమిషన్ కి వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆయన గురుమూర్తి గారు, అలాగే తనూజారాణి వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగిందండి. దానివల్ల అవుట్కమ్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? వాళ్ళు ఏం చేస్తారు సార్, వాళ్ళు రికమెండ్ చేస్తారు. కోర్టులో అయినా మానవ హక్కుల కమిషన్ అయినా వాళ్ళు ఇలా చేయండి అని రికమెండ్ చేస్తారు. కానీ ఎగ్జిక్యూట్ చేసే బాడీ పర్ఫెక్ట్ గా ఉండాలి కదా, వాళ్ళు నిజాయితీగా చేయాలి కదా. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. వాళ్ళు నిజాయితీగా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు అసలు మళ్ళీ పోలీస్ స్టేషన్లు దేనికండి? చట్టాన్ని అమలు చేసే స్థలం, శిక్షించే స్థలం కాదు కదా. వాళ్ళు శిక్షించేది కోర్టులు. వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేయలేదు, చేయకూడని పనులన్నీ వీళ్ళు చేస్తున్నారు. పోలీసులు ఎందుకు శిక్షించడం? ఎంటైర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు రజనీ గారు చెప్పినట్టు ఒక సిఐ ఏంటండి ఇందులో, అక్కడ లోకల్ ఎంటైర్ పోలీస్ స్టేషన్ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంది. లేకపోతే ఇంత పెద్ద హత్య ఎలా జరుగుద్ది? అది ఇంపాసిబుల్, ప్రాక్టికల్ గా జరిగేది కాదు. వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు, రిస్క్ తీసుకుంటారు? వాళ్ళ పై అధికారులు కూడా ఎంత కొంత సపోర్ట్ ఇచ్చి ఉంటారు ఇండైరెక్ట్ గా, లేదా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, లేదా బడాబావులు ఏదో పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఇందులో. ఏమని ఊహించాలి? మీడియాలో చెప్పకూడదు. అసలు ఈ బాడీని ఎందుకు కాల్ చేశారండి? పోస్ట్ మార్టం ఎందుకు పంపలేదండి? ఆ ఆర్గాన్ని దొబ్బేసేసి ఎవరికి నమ్మేసేసుకొని దీన్ని బాడీని కన్వర్ట్ చేశారా? ఏం జరుగుతుంది అసలు? ఏమనాలి? సారీ టు సే, ఈ మాటలు వాడాలంటే చాలా బాధకరంగా ఉంది. పోస్ట్ మార్టం చేయాలి కదా, బాడీని ఎలా చచ్చిపోయాడో తెలియాలి కదా, మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి కదా. రేపు పొద్దున కేసు ట్రయల్ ఎలా జరుగుద్ది? జడ్జి అడుగుతాడు, ఏంటి ఎలా చచ్చిపోయాడు, దీనికి డెత్ సర్టిఫికేట్ అయితే అడుగుతాడు. ఆ డెత్ సర్టిఫికేట్ తో పాటు నీకు ఇంజూరీ సర్టిఫికేట్ కావాలి, అది గాయాలు ఎక్కడో తెలియాలి. ఇవన్నీ ఏమీ లేదు. అసలు ఒకవేళ ఎవరైనా మాఫియా వాళ్ళు ఈ శవాన్ని దొంగిలించి బాడీలో ఉన్న ఆర్గన్స్ ఎత్తుకుపోయి ఒట్టి బాడీని అక్కడ పడేశారా? ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. సొసైటీలో లాంగ్ టైం ఎడకపోతుంది కూడా తెలియట్లేదు. కన్నం చేయటం ఏంటండి? గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి దాన్ని పోస్ట్ మార్టం చేయాలి. అప్పుడు కదా 50% ఇన్వెస్టిగేషన్ అక్కడే తేలిపోద్ది. రజనీ గారు, ఇది జరిగిందా లేదా తెలియదు. రజనీ గారు, ఒకటి సార్, అశోక్ గారు ఏదైతే చెప్తున్నారో ఆ తల్లి కూడా ఏమీ నాలెడ్జ్ లేని వేలుముద్ర తల్లి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బిడ్డ ఏమైనా ఉన్నాడేమోనని మార్చిరీలో ఎత్తుక్కుందంట సార్. అంటే బిడ్డ అక్కడ ఎందుకు ఉంటాడు? శ్మశాన వాటికలో కదా కాల్ చేస్తారంటే అక్కడికి ఎలా తీసుకెళ్తారండి? ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురావాలి కదా అంది. ఈ మాత్రం లాజిక్ ఎవరికి ఎందుకు తెలియలే? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకురాకుండా, పోస్ట్ మార్టం చేయకుండా, ధృవీకరించకుండా ఎలా ఖననం చేస్తారు అనే లాజిక్ ఏమీ తెలియని తల్లే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలు కూడా ఎత్తుక్కున్నానండి, నా